ఫ్రెండ్స్, ఈ వీడియోలోని మీకు గరుడ పురాణం గురించి చెప్పబోతున్నాను. మనం ముఖ్యంగా ఎలా జీవించాలి, మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ ఏమవుతుంది, ఈ విషయాల గురించి చెప్తుంది. గరుడ పురాణంలోని ప్రీతకాండలో మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ ఏమవుతుంది, నరకంలో ఎలా ఉంటుంది, ఏ శిక్షలు వేస్తారు, స్వర్గంలో ఎలా ఉంటుంది, నరకంలో ఎలాంటి శిక్షలు వేస్తారు, ఎన్ని రకాల శిక్షలు ఉంటాయి, ఇవన్నీ గురించి చెప్తుంది. ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషి యొక్క ఆత్మ వాళ్ళ ఇంటి దగ్గర లేదా అతను ఎక్కడైతే చనిపోతాడో అక్కడే 17 రోజుల వరకు ఉంటుందంట. అతని అంత్యక్రియలు, దహన సంస్కారాలన్నీ అయిపోయే వరకు ఆత్మ ఉంటుందంట. 17వ రోజు యమదూతలు వచ్చి ఆత్మను తీసుకెళ్తారంట. ఆత్మ యమలోకంకు వెళ్లే ముందు ఒక భారీ నది ఉంటుందంట. దాని పేరు వైతరిణి నది అంటారు. దానిలో రక్తం, పశువుల మాంసము లాంటివి డిఫరెంట్ పదార్థాలు కూడా ఉంటాయంట. పాపాలు ఎక్కువ చేసిన వాళ్ళు ఆ నది దాటడానికి చాలా కష్టపడతారంట. గరుడ పురాణంలో మొత్తం 28 నరకాలు ఉంటాయని చెప్తారు. గరుడ పురాణం అసలు చెప్పేది ఏంటంటే, జీవితం చిన్నది, ద్వేషం, అహంకారం, కుట్ర, కుతంత్రాలు ఇవన్నీ లేకుండా ధర్మం, కరుణ, ప్రేమతో జీవించు అని చెప్తుంది.